మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రథసప్తమి ముందు రోజు. రథసప్తమి ముందు రోజు ఉప్పు గ్లాస్ వాటర్తో ఇలా చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు గ్లాస్ వాటర్తో ఇలా చేయటం వల్ల విపరీతంగా డబ్బు వస్తుంది. మీపై మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఉప్పు మరియు నీళ్లు ఇవి రెండు చాలా శక్తివంతమైనవి. ఉప్పు మరియు నీళ్లు లక్ష్మీదేవికి సంబంధించినవి. ఉప్పును చెయ్యి జార విడవకూడదు, నీటిని ఎక్కువగా వృధా చేయకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఉప్పు మరియు నీరు మన అందరి ఇళ్లల్లో ఉంటాయి. నీరు లేకపోతే ఈ భూమిపై ఏ జీవి ఉండదు. చెట్లు కూడా అంతరించుకుపోతాయి. లక్ష్మీదేవికి నీటితో సంబంధం ఉంది. ఉప్పు కూడా సముద్రం నీటి నుంచే వచ్చింది కాబట్టి ఉప్పుకు కూడా లక్ష్మీదేవితో సంబంధం ఉంది. ఏ ఇంటిలో అయితే నీరు ఎక్కువ వృధా అవుతుందో ఆ ఇంటిలో ధనం కూడా అలాగే వృధా అవుతూ ఉంటుంది. అంటే ఆ ఇంటిలో లక్ష్మి నిలవదు అన్నమాట. అలాగే ఉప్పు కూడా ఇంటిలో ఒక్క ప్యాకెట్ ఎక్కువగా ఉంచుకోవాలి. ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి. ఆడవారు ఎప్పుడూ కూడా ఇంటిలో ఉప్పు మరియు నీరు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా నీటిని దానం చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. రథసప్తమి ముందు రోజు ఉప్పు మరియు గ్లాస్ నీళ్లతో ఒక పరిహారం చేస్తే మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రెండు వస్తువులతో ఈ పరిహారం చేస్తే ధనం మీ వద్దకు దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది. మీకు సకల శుభాలను ప్రసాదిస్తుంది. మరి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు గ్లాస్ నీళ్లతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు సూర్యుడు తన కూతురి వివాహం చేయడానికి పడిన కష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సూర్య భగవానుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె శనిదేవుని యొక్క సోదరి. తన రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. తన ముఖము గుర్రంలాగా ఉంటుంది. ఒక పెద్ద తోక ఉంటుంది. ఎప్పుడూ ఎటువంటి శుభకార్యాలు కూడా తను చేసుకొనివ్వదు. ప్రతి సమయంలోనూ కూడా శుభకార్యాలలో విఘ్నాలను సృష్టిస్తూనే ఉంటుంది. సూర్యదేవుని కుమార్తె యొక్క కురీపి రూపాన్ని చూసి ఎవ్వరూ కూడా తనను వివాహం చేసుకోవటం లేదు. కానీ తండ్రి మాత్రం కూతురికి ఏదో ఒక విధంగా వివాహాన్ని చేయాలి అని చింతలోనే ఉంటున్నాడు. సూర్య భగవానుడు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఈ కన్యను ఎవరికి ఇచ్చి వివాహాన్ని చేయాలి అని. ప్రతి ఒక్కరూ కూడా నా కుమార్తె రూపాన్ని చూసి నిరాకరిస్తూ ఉన్నారు. ఒకరోజు సూర్యభగవానుడు కుమార్తె సూర్యభగవానుడితో చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి ధనవంతుడు, విద్వాంసులు, యశస్సులు వీరికే కన్యను ఇవ్వాలి అని. ఎవరైతే తండ్రి ఈ నియమాలను ఆచరిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు అని. ఒకవైపు పర్వతాలు, వనాలు, భూమి, రెండవ వైపు వస్త్రాలు, ఆభరణములతో అలంకరింపబడిన ఒక కన్య ఉన్నట్లయితే రెండూ కూడా సమానమే అవుతాయి. అందువలన కన్యాదానాన్ని చేయటం వలన భూదానం యొక్క ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే పురుషుడు కన్యను, గుర్రమును, ఆవు, నువ్వులను అమ్ముతాడో ఆ వ్యక్తి ఎవరైనా సరే నరకాలను అనుభవిస్తాడు. రెండో విషయం ఏమిటి అంటే కన్యా వివాహం విషయంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకూడదు. వివాహయోగం వచ్చిన తర్వాత కూడా ఏ తండ్రి అయితే వివాహం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడో వారు చాలా పెద్ద పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి నేను ఏమి చెయ్యను. నీ భయంకరమైన రూపం ఏదైతే ఉందో దానిని చూసి నిన్ను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఒప్పుకోవటం లేదు. పురుషులు స్త్రీల వివాహం విషయంలో కులాన్ని చూస్తూ ఉంటారు, రూపాన్ని చూస్తారు, వయసును, ధనాన్ని, విద్యను, ఉత్తమ వ్యవహారాలను, సుశీలతను కూడా చూస్తూ ఉంటారు. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి నా దగ్గర అన్నీ ఉన్నాయి. నీ లోపల మంచి గుణాలు లేవు. నేనే స్వయంగా చాలా చింతలో ఉన్నాను. నీ వివాహాన్ని ఎవరితో చేయాలి అని నువ్వే చెప్పు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు? ఎవరు నిన్ను వివాహం చేసుకుంటారు అని అడిగాడు. అప్పుడు సూర్యపుత్రిక అంటుంది, తండ్రి ఈ 7 విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మ వలనే మనకు ప్రాప్తిస్తాయి. మొదటిది భర్త, రెండవది సంతానము, మూడవది ధనము, నాలుగవది సుఖము, ఐదవది ఆయుష్, ఆరవదే రూపము, ఏడవది ప్రేమ. మనం ముందు జన్మలో ఏదైతే కర్మలను చేస్తామో దాని అనుగుణంగానే తర్వాత జన్మలో ఈ ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి.
కానీ ఆ తండ్రికి అవసరం కదా, తన దోషాల నుండి తనను బయటకు తీసుకుని వచ్చి తనకు యోగ్యవంతమైన వరుణ్ణి చూసి వివాహం చేయాలి అని. తనకు పూర్వజన్మ కర్మ అనుసారమే భర్త లభిస్తాడు. సూర్యదేవుడు తన పుత్రికను విశ్వరూపుడికిచ్చి వివాహాన్ని చేస్తాడు. విశ్వరూపుడు కూడా సూర్యదేవుని పుత్రికలాగే భయంకరమైన రూపంతో ఉండేవాడు. ఇద్దరు రూపము కూడా ఒకే విధంగా ఉండేది. అందువలన వారిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. అందువలనే బ్రహ్మదేవుడు వారికి ఒక పదవిని కూడా ఇచ్చాడు. ఆ విధంగా సూర్యభగవానుడే ఎంతో కష్టపడ్డాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు నీళ్లతో పరిహారం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ పోతాయి. ఇరుగు పొరుగు వారు చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. పిల్లలు మాట వినరు. కుటుంబంలో ఒకరిపై ఒకరికి కోపం, ద్వేషాలు పెరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఒక మనిషి జీవితాన్ని చాలా దారుణంగా మారుస్తుంది. అందుకే మన కంటికి కనబడని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అప్పుడప్పుడు పరిహారాలు చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు రథసప్తమి ముందు రోజు రాత్రి ఇంట్లోని వారందరూ కూడా భోజనం చేశాక ఈ పరిహారం చేయాలని అనుకునేవారు కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం. ఎవరు చేసినా ఫలితం వస్తుంది. రేపు రాత్రి మీరు కాళ్ళు చేతులు కడుక్కుని ఒక గాజు గిన్నె, గాజు గ్లాసు తీసుకోండి. గాజు గ్లాసులో వాటర్ పోయండి. గాజు గిన్నెలో గల్లులుప్పు వేయాలి. గిన్నె నిండా ఉప్పుని వేయకండి, సగం వేస్తే సరిపోతుంది. ఈ పరిహారం మనం నెగిటివ్ ఎనర్జీ పోవాలని, ధనం మీ వద్దకు రావాలని చేస్తూ ఉన్నాం కాబట్టి గల్లులుప్పును ఉపయోగించాలి. సాల్ట్ కన్నా గల్లులుప్పు చాలా శక్తిని కలిగి ఉంటుంది. అలాగే గాజు గ్లాసును, గాజు బౌల్ను ఈ పరిహారానికి ఉపయోగించాలి. పరిహారానికి ఉపయోగించే గ్లాసులను, బౌల్స్ను మరో వాటికి ఉపయోగించకూడదు. వాటిని సపరేట్గా ఉంచుకోవాలి. ఇక గ్లాసులో వాటర్ పోసాక, గిన్నెలో ఉప్పు వేశాక ఆ ఉప్పుపై ఒక గ్లాస్ వాటర్ను పెట్టండి. ఆ తర్వాత 5 మిరియాలను తీసుకోండి. మిరియాలను ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల ఇతరుల ఏడుపులు మీపై పనిచేయవు. మిరియాలు మీకు ఉన్న సమస్యలను దూరం చేస్తాయి. ధనము వృధా ఖర్చు అవ్వకుండా చూస్తుంది. మిరియాలను ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల మీకు పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. 5 మిరియాలను గ్లాస్ వాటర్లో వేయండి. ఇప్పుడు ఆ గాజు కప్పును, గాజు గ్లాసును మీ చేతులతో పట్టుకొని ఇల్లంతా తిరగండి. ఆ తర్వాత ఆ బౌల్ను బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ పెట్టండి. ఆ తర్వాత మీరు వెళ్ళి నిద్రించండి. ఉప్పు గ్లాస్ వాటర్లో మిరియాలతో ఈ పరిహారం చేయటం వల్ల ధనపరంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ధనం మీ వద్దకు వరదలాగా వస్తుంది. మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి. కనక వర్షం కురుస్తుంది. ఈ పరిహారం చేస్తున్నట్లు బయట వారికి చెప్పకండి. ఇక మరుసటి రోజు ఉదయం అనగా రథసప్తమి రోజు చీకటితో నిద్రలేచి ఉప్పును, గ్లాస్ వాటర్ను ఇంటికి దూరంగా ఉండే ఖాళీ ప్రదేశంలో పడవేయండి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేయండి. రథసప్తమి ముందు రోజు రాత్రి పరిహారం చేస్తే మీ ఇంటిలో ఉన్న చెడంతా కూడా పోతుంది. ఇక ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇంటిని కూడా ఉప్పు నీళ్లతో శుభ్రం చేయండి. అంటే ఇల్లు శుభ్రం చేయడానికి బకెట్ వాటర్ తీసుకుంటారు కదా, అందులో మీరు ఏ లిక్విడ్ని వేసినా కొంచెం గల్లులుప్పును కూడా వేయండి. రథసప్తమి రోజు ఉదయం ఈ విధంగా ఇంటిని శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది. మీకు సకల శుభాలను కలిగిస్తుంది. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్లను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు.
తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకుని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది. బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి. ఇందులో కిస్మిస్లు జీడిపప్పు ఏమీ వెయ్యకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గుప్పిడు గోధుమలు పొయ్యాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి. అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటంటే మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టిదోషం వాటన్నిటి నుండి కూడా
సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. మరి రథసప్తమి రోజు సూర్య భగవాను ఈ విధంగా పూజించి సూర్యనారాయణుడి అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా రథసప్తమి ముందు రోజు గ్లాస్ వాటరు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.